ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అమరావతి హంసం వేడెక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి పేరు ఉచ్చరించడానికి కూడా జగన్ కు మనసు ఒప్పడం లేదని, రాజధాని మీద ఆయనకు ఉన్న వైఖరి ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల కల అయిన అమరావతి రాజధానికి ఇప్పుడు స్థిరత్వం దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ఈ విజయాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో సాయంత్రం వేడుకలు నిర్వహించాలని సూచిస్తూ మా రాజధాని అమరావతి అనే భావన ప్రతి ఒక్కరిలో పెంపొందాలని అన్నారు. అలాగే ఉదండరాయునిపాలెంలో జరిగే సంబరాల్లో తాను స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల హంసంపై కూడా సీఎం ఘాటుగా స్పందించారు. అమరావతికి బదులుగా ఇతర ప్రాంతాలను కలిపి రాజధానిగా ప్రకటించాలన్న ఆలోచన ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. అమరావతి అంటేనే జగన్ కు వ్యతిరేక భావన ఉందని, మావిగాన్ వంటి పేర్లు పెట్టడం ద్వారా కూడా అదే స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు అమరావతి చట్టబద్ధ రాజధానిగా నిలవడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఇకపై అమరావతిలో అభివృద్ధి వేగంగా కొనసాగాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.